आदिलाबाद जिले में रवामा 4 तारीख को चीफ मिनिस्टर रेवंत रेड्डी के मौजूदा दौरे के पेश नज़र इंतजामात को हतमी शक्ल दी जा रही है। जिले कलेक्टर आदिलाबाद राजश्री शाह ने पीर के रोज इंदिरा प्रियदर्शनी स्टेडियम में जिले एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस के हमरा इंतजामात के तैयारियों का जायजा लिया। जिले कलेक्टर ने बताया कि रियासती इलेक्शन कमीशन से अवामी हुक्मरानी के जीत के प्रोग्रामों की मंजूरी मौसूल हुई है, जिसके मुताबिक इंतखाबी ज़ाब्ते अखलाक के तहत तमाम इंतजामात किए जा रहे हैं। उन्होंने कहा कि चीफ मिनिस्टर का दौरा सख्त सिक्योरिटी के दरमियान मुनक्किद होगा और इस सिलसिले में मुताल्लिका महकमों के अफसरान को जिम्मेदारियां तफवीज़ की जा चुकी हैं। जिले एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने बताया कि पुलिस महकमा चीफ मिनिस्टर के शेड्यूल के मुताबिक हेलीपैड, अवामी जलसेगाह और तरक्याती कामों के संग बुनियाद के मकामात पर जामा बंदोबस्त कर रहा है। उन्होंने मजीद कहा कि चीफ मिनिस्टर की जलसेगाह के अतराफ ट्रैफिक मसाइल से बचने के लिए मुनासिब पार्किंग इंतजामात भी किए जा रहे हैं। इस मौके पर मुताल्लिका महकमों के अफसरान के अलावा दीगर मौजूद थे। ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు నేను అన్ని డిపార్ట్మెంట్స్తో సహా ఈరోజు పబ్లిక్ మీటింగ్ ఏరియాకి వచ్చాము. ఆ 4th టెంటేటివ్ ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అవుతుంది. దానికి మనం పోలీస్ పరంగా ఆ సెక్యూరిటీ బందోబస్తు, హెలిప్యాడ్ బందోబస్తు, పబ్లిక్ మీటింగ్ బందోబస్తు అని ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్ కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేస్తాము సో దట్ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. దానిలో కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా ఉంటుంది. దానికి కూడా పోలీస్ బందోబస్తు అని మనం ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీ అందరికీ తెలుసు 4th నాడు ఆనరబుల్ సీఎం సార్ ఆదిలాబాద్ జిల్లాకి పర్యటిస్తున్నారు. వాటికి సంబంధించిన ఈరోజు ఇక్కడ నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులు అందరూ కూడా అరేంజ్మెంట్స్ కోసం ఇక్కడ పరిశీలన చేస్తున్నాము. సో ముఖ్యంగా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆనరబుల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఈ ప్రజా విజయోత్సవాలకు సంబంధించిన అప్రూవల్స్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. సో ఫౌండేషన్ స్టోన్స్ కానీ, తర్వాత సీఎం సార్ కాన్వాయ్ రూట్ కానీ, తర్వాత ఇక్కడ మీటింగ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డయస్ అరేంజ్మెంట్స్ కానీ, బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత గ్రీన్ రూమ్స్ కానీ అవి అన్నీ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటి కోసం మనం అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు బ్రీఫింగ్ ఇస్తూ